వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పైన దృష్టి పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా అనేక పెట్టుబడులు తీసుకురావడం, అనేక నిర్మాణాలు చేపట్టడం. నిర్మాణాలకు సంబంధించి చూసుకుంటే ఆల్రెడీగా ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటివి, లేకుంటే బైపాస్ అనేటువంటి రోడ్ల నిర్మాణాలు కానీ, లేకపోతే క్వాంటమ్ వ్యాలీ నిర్మాణాలు, లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీలు మరియు జడ్జిల భవనాల నిర్మాణాలు, ఇలా అనేక నిర్మాణాలు అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ నిర్మాణాల్లో భాగంగా మరొక నూతన నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేసింది. అమరావతిలో ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కో లిమిటెడ్ కొత్త రీజనల్ ఆఫీస్ను ఏర్పాటు చేస్తుంది. దీనికోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు సుమారు 100 కోట్ల పెట్టుబడిగా ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క కార్యాలయం ఎక్కడ నిర్మించబోతున్నారంటే అమరావతిలోని ఉద్దండరాయనిపాలెం మరియు వెలగపూడి ప్రాంతాల్లో ఈ కార్యాలయం స్థాపించబడుతుంది. అయితే ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రాష్ట్రంలో సంస్థ సేవలను మరింత దగ్గరగా అందించడం మరియు విస్తరించడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీగా పనిచేస్తుంది. ఇది దేశంలోనే పెద్ద జనరల్ ఇన్సూరర్గా గుర్తింపు పొందింది. దీన్ని సర్ డొరాడ్బీ టాటా 1919లో ఈ కంపెనీని ప్రారంభించారు. అయితే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఆల్రెడీగా తెలంగాణ మరియు ముంబైలో ఉంది. అయితే 1973లో దీనిని భారత ప్రభుత్వం నేషనలైజ్డ్ చేసింది. అంటే ప్రభుత్వ పరిశ్రమగా మార్చారు. న్యూ ఇండియా అష్యూరెన్స్ అత్యంత పెద్ద నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఒకటి మరియు ఇది 25+ దేశాల్లో కూడా విస్తరించింది. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్, వ్యక్తిగత, రైతు మరియు చిన్న వ్యాపార పర్యావసనాల కోసం విభిన్న బీమా ఉత్పత్తులు అందిస్తుంది. ఈ కొత్త కార్యాలయం ద్వారా సుమారు 200 నుంచి 225 మందికి కొత్త ఉద్యోగాలు సృష్టించబడతామని అంచనా వేస్తున్నారు. అంటే ఇందులోనే టెక్నికల్ విభాగం మరియు ఫైనాన్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనేసి అంచనాలు వేస్తున్నారు. అయితే ది న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇండియాలో మార్కెట్ షేర్ ఎక్కువగా ఉన్న జనరల్ ఇన్సూరర్ కంపెనీలో ఒకటి. 2024-25 నాటి గ్లోస్ రిటర్న్ ప్రీమియం GWP 43,618 కోట్లకు పైగా ఉంది. అదే దీనికి సంబంధించి చూసుకుంటే ఈ నిర్మాణం ద్వారా రాష్ట్రంలో కొన్ని విభాగాలకు సంబంధించి నిరుద్యోగ సమస్య అంటే 200 నుంచి 225 మందికి అయితే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. అయితే రాష్ట్రంలో భవిష్యత్తు బీమా సేవల విస్తరణకు ఇది ఒక కీలక ముందడుగా అవుతుంది. అయితే అమరావతిలో ఇలాంటి నిర్మాణాలు ఇంకా ఏవేవి జరగాలనేటువంటి విషయాన్ని మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.